ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఎర్రగడ్డ, తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు. బాండీ పెట్టి బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఉద్దువ పావలు వేయాలి. ఉద్దువ పావలు వేగిన తర్వాత ఎర్రగడ్డ వేయాలి. ఎర్రగడ్డ మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసి టమోటా ముక్కల్ని బాగా మగ్గించాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి వేసి మంచిగా వేయించుకొని దాంట్లో చింతపండు రసం వేయాలి. చింతపండు రసం వేసిన తర్వాత దానికి సరిపడ నీళ్ళు వేసుకొని కూరని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ కూర అంతా దగ్గర పడిన తర్వాత చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. కూర అంతా ఉడికి చేపలు దగ్గర పడినాక కొత్తిమీర వేసుకొని దించుకుంటే అంతే, మన వేడి వేడి చేపల పులుసు రెడీ.